సిద్దిపేట జిల్లా మండల పరిధి రామునిపట్నం గ్రామంలో పంట పొలాలు పరిశీలించారు. ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ చెరిపొదల శ్రీనివాస్ మాట్లాడుతూ అకాల రాళ్ల వర్షాన్ని కురవడం వల్ల రైతన్నల కన్నీటి బాధలు బాధాకరమైనటువంటి విషయం. ఉపాధి ఉద్యోగం లేక వరి పంట వేసుకోవడంతోనే యువ రైతులు కూడా కన్నీటికి బాధలే కాకుండా ఆత్మహత్యలకే పాల్పడడానికి తప్ప రైతన్నల బాధలు పడుతున్నటువంటి బాధలను చూసి ప్రభుత్వం వెంటనే ఎకరానికి 60,000 రూపాయలు తక్షణమే నష్టపరిహారం రైతులకు చెల్లించాలని కోరారు. వ్యవసాయంలో కూడా ఏమీ లేదు, వ్యవసాయంలో కూడా ఏమి లేకుండా అయిపోయింది. మాకు దిక్కు తోచని పరిస్థితి ఉంది. సర్కారు మమ్మల్ని ఏ విధంగా ఆదుకుంటుందో దయచేసి సర్కారు మాకు స్పందించి ఎంబడే తక్షణమే సహాయం చేయగలరని మా మనవి. రామునిపట్ల గ్రామంలో ఈరోజు రావడం జరిగింది. భారతీయ కిసాన్ సంఘ్ సిద్దిపేట జిల్లా అధ్యక్షులు, సెక్రటరీ ఇట్లా అందరం రావడం జరిగింది. నిన్న రాత్రి అకాల వర్షంతో రాళ్లతో వానతోటి చాలా వరకు నష్టం జరిగింది. వడ్లు దాదాపు 70% వడ్లు రాలిపోయినాయి. ఇట్టి విషయాన్ని రైతులకు న్యాయం చేయాలని సంబంధించిన అధికారులకు ఏవో కానీ కలెక్టర్ కానీ కలవడం జరిగింది. తక్షణమే ఈ ప్రభుత్వం ద్వారా వచ్చేటట్టు కలెక్టర్ గారికి మళ్ళీ కలవడం జరుగుతుంది. మన సంఘం తరఫున రైతులందరూ కూడా అవసరం అనుకుంటే కలెక్టర్ దగ్గర ఒకవేళ మన నష్టపరిహారం రాకుంటే కలెక్టరేట్ ముట్టడిద్దాం, కలెక్టర్ దగ్గర పోదాం, మన ఎమ్మెల్యే దగ్గర పోదాం. ప్రతి ఒక్కరు కూడా రైతులు అధైర్యపడవద్దని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. రైతులు ఆరుగాలం కష్టపడి పంట పండించి చేతికి వచ్చే టైంలో ప్రకృతి కన్నెర్ర చేసి ఈ విధంగా మొన్న రాత్రి కురిసిన వర్షానికి రాళ్ల వానకు ఒక 80% పైగానే నష్టం జరిగింది కొన్ని చోట్ల. కాబట్టి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేసేది ఏంటంటే నష్టం జరిగినటువంటి ప్రతి రైతుకు తప్పకుండా ఆర్థిక సహాయం అందించాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే రైతు లేనిదే రాజ్యం లేదు. మరి అట్లా కష్టపడేటువంటి రైతుకు ఈ ప్రకృతి కూడా గుదిబండలాగా నెత్తి మీద రాళ్ళు వేసేసినట్టు ఈ పంటను ఇంత తీవ్రంగా నష్టం చేసినప్పుడు వారికి బాసటగా నిలవాల్సిన బాధ్యత ప్రభుత్వాల పైన ఉంది. కాబట్టి తప్పకుండా ఆ దిశగా రైతులకు భరోసాను కల్పిస్తారని ఆశిస్తా ఉన్నాం.